ఈ జర్నీ మొత్తానికి జర్నీలో ఏం నేర్చుకున్నావు? ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎప్పుడైనా ఎదగాలి, పెద్దగా ఎదగాలి అనుకుంటే ఎంత ఎదగాలనుకుంటే అంత ఎక్కువ సాక్రిఫైస్ చేయాలి, అంత ఎక్కువ కష్టపడాలి. బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి ఇండియన్ ఐడల్ సీజన్ 3? మెమరబుల్ మూమెంట్ అంటే మా చెల్లిని స్టేజ్ మీదకి పిలిచి రాఖీ కట్టించుకొని ఆ మూమెంట్ మెమరబుల్. గీతక్కని చూడగానే ఏదైనా సాంగ్ పాడాలని అనిపిస్తుందా? మా అక్క ఈ సాంగ్కి మంచిగా రెస్పాండ్ అయింది, చంద్రకళకి. ఓ చంద్రకళ 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 కరకర కొరికే సొగసిరికే చాంగుభళ. చంద్రకళ 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 కరకర కొరికే. ఇదొక బొమ్మ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. సో ఓవరాల్గా మీ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు కంటెస్టెంట్స్గా వచ్చి మంచి హెల్దీ రిలేషన్స్తో ఫ్రెండ్స్ అయిపోయారు. వీళ్ళందరికీ ఏదైనా మీ అందరి కోసం ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలి అని అంటే ఏ సాంగ్ పాడతావు? ఒక్క లైన్. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాలోకే మారే, మోమాటాలే లేని కలే జాలువారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. బట్ ఆహా తెలుగు ఇండియా ఐడల్ సీజన్ 3 తర్వాత ఆఫ్టర్ బిఫోర్ నజరుద్దీన్ అంటే ఏం చెప్తావు? బిఫోర్ నజరుద్దీన్ ఎవరికి తెలియదు, ఆఫ్టర్ నజరుద్దీన్ అందరికి తెలుసు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యోయో టీవీ. నేను మీ సౌమ్య. సో మొత్తానికైతే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ ఎపిసోడ్ గ్రాండ్గా కంప్లీట్ అయిపోయింది. సో ఎవరు విన్నర్ అబ్బా, ఎవరు 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 అనే సస్పెన్స్ తర్వాత కప్పు పట్టుకొని నేనే అంటూ ముందుకు వచ్చారు మన నజీరుద్దీన్. కమాన్ మై బాయ్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఎలా ఎంజాయ్ చేస్తున్నావు సక్సెస్ని? చాలా అంటే ఎంజాయ్ అంటే దాన్ని మాటలు చెప్పలేనంత ఎంజాయ్ చేస్తున్నా. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. పాటలో చెప్తావా? దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవటి పెంచిన తొలి పిలుపేదంటే, తొలిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే. మీకు సూటబుల్ సాంగ్ ఇది నిజంగా, ఎగ్జాక్ట్లీ. సో ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నింగ్ తర్వాత రెస్పాన్స్ ఎలా ఉండింది? మొత్తం పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, ఇన్స్టాలో మెసేజెస్ కంటిన్యూస్గా వస్తున్నాయి? ఇంకా చాలా వస్తున్నాయి. ఓ మాట చెప్పాలంటే ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది మెసేజ్తో. కొత్త ఫోన్ కొనుక్కుందిలే. అందరూ చాలా హ్యాపీ. లైక్ నేను విన్ అవ్వాలని కోరుకుంటూ నా ఈ షో స్టార్టింగ్ నుంచి నన్ను సపోర్ట్ చేసుకొచ్చిన నా పేరెంట్స్, నా ఫ్రెండ్స్ అండ్ ఆడియన్స్ అందరూ ఫుల్ హ్యాపీ. నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, నేను హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. సో చాలా అంతా హ్యాపీ. ఏమంటున్నారు నాన్నమ్మ తాతయ్య? వాళ్ళు షూట్లో ఉన్నారు, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు. అమ్మమ్మ తాతయ్య, చెల్లి, అత్త, డాడీ అందరూ ఉన్నారు. వాళ్ళంతా నన్ను అక్కడ అనౌన్స్ చేయగానే ఫుల్ లైక్ ఆనంద పాష్పాలు. అందరూ చాలా హ్యాపీ, చాలా చాలా ఎమోషనల్ అయిపోయారు. చాలా హ్యాపీ వాళ్ళు. ఎక్స్పెక్టెడ్ కదా? ఏంటది ఎక్స్పెక్టెడ్? విన్నింగ్ ఎక్స్పెక్టెడ్ కదా? విన్నింగ్ ఎక్స్పెక్టెడ్ అంటే టాప్ 3కి వచ్చేసాక ఎవరు అందులో అంటే నాకు ఎందుకు అనిపించింది నేనేనేమో అని. ఎక్స్పెక్ట్ అని కాదు, ఇది చిన్న 6 సెన్స్ లాగా అంతే అనిపించింది. సో నువ్వు సంగీత పుత్రుడివా, సరస్వతి పుత్రుడివా, ఏమని చెప్పాలి అసలు? ఇటు స్టడీస్ కంప్లీట్గా దాంట్లో మంచి రిజల్ట్స్ ఇస్తూనే, ఇటు సింగింగ్లో మంచి రిజల్ట్స్ ఇస్తూనే విన్నింగ్తో కప్పు కొట్టేసావు. ఎలా అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ జనరేషన్స్లో ఉన్న వాళ్ళకైతే అసలు చాలా కష్టము చదవడం, ఇవన్నీ మేనేజ్ చేయడము. అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు నీ విన్నింగ్ ఇన్స్పిరేషన్గా? ఇన్స్పిరేషన్ అంటే నేనేం చెప్తాను అంటే, నేను మేనేజ్ చేసిందంటూ ఎలా అంటే స్టడీస్ సిఏ ఎగ్జామ్స్ అప్పుడు నా స్కెడ్యూల్ చాలా టైట్గా ఉండే. ఎలా అంటే మార్నింగ్ 7 to నైట్ 8 క్లాసెస్, దాని తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్ నైట్ 12 దాకా చదువుకునేవాడిని. మళ్ళీ మార్నింగ్ 6 లేచేవాడిని, ఒక 5 hours 6 hours హార్డ్లీ స్లీప్. అలా ఒక 6-7 months కంప్లీట్గా సిఏ మీదే పెట్టేశాను. మ్యూజిక్కి కొంచెం కూడా టైం ఇచ్చేవాడిని కాదు నా డే టు డే దాంట్లో. కానీ ఎప్పుడు మ్యూజిక్ వదలలేదు నన్ను. సో అలా మ్యూజిక్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ పాడుకుంటున్నాను అంటే
అది ఎప్పుడైనా అలా క్యాజువల్గా సరదాగా పాడుకోవడం తప్ప కూర్చొని ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. ఫ్యూచర్ గోల్ అనేది కాదు, జస్ట్ పాడుతూ ఉండేవాడివి. ఎస్. ఓకే. నీలో ఉన్న సంగీత విద్వాంసుని బయటికి తీసింది ఎవరు? అలా అని కాదు, చిన్నప్పటి నుంచి తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగాను. తాతయ్య గారు మ్యూజిషియన్, ఆయన ఘంటసాల గారు సింగర్. తాతయ్య వాళ్ళ చెల్లి నాని ఫాతిమా గారు, ఆవిడ కర్ణాటక మ్యూజిక్ డిప్లొమా, వాళ్ళిద్దరు నా గురువులు. సో వాళ్ళ వల్ల నాకు చిన్నప్పటి నుంచే మ్యూజిక్ వచ్చింది. సో అలా మ్యూజిక్ లోపల అలాగే ఉంది అంతే. సో సాకేత్ గారితో ఎలా పరిచయం మీకు? సాకేత్ అన్న నాకు ఒక ప్రీవియస్ ఒక షోలో పరిచయం. ఓకే ఓకే. సో అలా సాకేత్ అన్న పరిచయం. ఆయన ఆ షోలో నన్ను కలవడం, నా సిచ్యువేషన్ చూసి నన్ను అర్థం చేసుకొని నాకు ఫీజు నేను చూసుకుంటాను అనడం, అలా అనడమే కాకుండా అది అన్నట్టే చేయడం, అదంతా గాడ్స్ గ్రేస్ అంతే. బట్ ఆహా తెలుగు ఇండియా ఐడల్ సీజన్ 3 తర్వాత ఆఫ్టర్ బిఫోర్ నజరుద్దీన్ అంటే ఏం చెప్తావు? బిఫోర్ నజరుద్దీన్ ఎవరికి తెలియదు, ఆఫ్టర్ నజరుద్దీన్ అందరికి తెలుసు. నీ లైఫ్లో వచ్చిన చేంజెస్? నా లైఫ్లో వచ్చిన చేంజెస్ అంటే సింగింగ్ పరంగా నాకు చాలా చేంజెస్ వచ్చినాయి. లైక్ నా ప్రాక్టీస్ పెరిగింది, నా మైనస్లు నాకు తెలిసినాయి, నా ప్లస్లు నాకు తెలిసినాయి, అండ్ మెంటల్గా ఎలా ఉండాలి, ముందుకు వెళ్ళాలంటే మెచ్యూరిటీ కొంచెం పెరిగింది. అంటే ముఖ్యంగా ఏం నేర్చుకున్నావు దీని తర్వాత? ఈ జర్నీలో ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకున్నాను అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఎప్పుడైనా ఎదగాలి, పెద్దగా ఎదగాలి అనుకుంటే, ఎంత ఎదగాలనుకుంటే అంత ఎక్కువ సాక్రిఫైస్ చేయాలి, అంత ఎక్కువ కష్టపడాలి అంతే. ఏదైనా మిస్ అవుతున్నావా ఎపిసోడ్స్? అయిపోయింది, సీజన్ అయిపోయింది. ఇంకా తర్వాత షూట్లు ఉండవు, ఎపిసోడ్లు ఉండవు, మళ్ళీ రిహార్సల్స్ అవన్నీ ఉండవు. మళ్ళీ ఇంకా అదంతా అయిపోయి మళ్ళీ నార్మల్గా మళ్ళీ ఇంటికి వెళ్ళి అంతా. సో అరే అప్పుడే అయిపోయిందా, చాలా మిస్ అవుతాను దీన్ని, చాలా చాలా మిస్ అవుతాను. బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి ఇండియన్ ఐడల్ సీజన్ 3? బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే, మా చెల్లిని స్టేజ్ మీదకి పిలిచి రాఖీ కట్టించుకొని ఆ మూమెంట్ మెమరబుల్ మూమెంట్. ఇంకా ఇదేదైనా సాంగ్ పాడలేదు, ఇది పాడాల్సి ఉంది అని అనిపించిందా? నా చెల్లి రోజావే సాంగ్ అంటే అనుకున్నా పాడదామని, మీ అమ్మగారి కోసం అని చెప్పి. అమ్మ ఫేవరెట్ సాంగ్ ఇది, నాకు కూడా చాలా ఫేవరెట్ సాంగ్, అది పాడదాం అనుకున్నా కానీ కుదరలేదు. బట్ ఊ విల్ విన్ నజరుద్దీన్ అంటే, ఏమో అక్క నాకు తెలియదు చూడాలి మరి అని అన్నావు అమాయకంగా, ఏమి తెలియదు. సో మొత్తానికైతే హ్యాపీ. సో బెస్ట్ అంటే కంటెస్టెంట్స్ నుంచి కానీ మీ దగ్గర ఉన్న శ్రీరామచంద్ర గారు, జడ్జెస్ గారి నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మిస్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? ఇంకా మిస్ అయిపోయే మూమెంట్ ఏమన్నా ఉందా? ఆఫ్ కోర్స్. అంటే ఆ షూట్ని మిస్ అవుతున్నాం అంటే వీళ్ళందరినీ మిస్ అవుతున్నామని, వాళ్ళ వచ్చే వైబ్, ఆ సెటప్ అదంతా అలవాటు అయిపోయింది కదా ఒక 3 months 4 months నుంచి. సో అన్నీ మిస్ అవుతాం. సెట్స్లో ఎలా ఉంటుంది మీకు? ఎలా అంటే, షూట్ అంటే ఎలా ఉంటుందంటే, ఆ రోజు కొంచెం ఎర్లీగా లేవాలి, రోజుతో పోలిస్తే కొంచెం ఎర్లీగా లేవాలి. లేచాక రెడీ అయ్యి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరుతాం. మాకు బస్సు ఉంటుంది, తీసుకెళ్తారు. వెళ్ళిన తర్వాత వెంటనే ఇంకా పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. లైక్ వెంటనే మేకప్, కాస్ట్యూమ్, సెట్లోకి వెళ్ళిపోవడం అంతా అయిపోయింది. షూట్ స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా అందులోని ఇంకా టైం తెలియదు. షూట్లోకి వెళ్ళిన తర్వాత టైం తెలియదు. ఇంకా అలా అంత లేట్ అయినా ఎంత అయినా ఇంకా అలా అందులోనే వెళ్ళిపోవడమే. ఇంకా జడ్జెస్ నుంచి ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ శ్రీరామచంద్ర గారి నుంచి మెయిన్గా చాలా ఉండేది. చాలా సపోర్ట్. ఎలా ఉంటుంది వాళ్ళ సపోర్ట్? ఎస్ఆర్సి అన్న, అదే శ్రీరామచంద్ర అన్న నుంచి సపోర్ట్ అంటే, అన్న చాలా క్యాజువల్గా ఉంటారు, చాలా జెన్యున్గా ఉంటారు. అవును. లైక్ మాతో ఆయన ఎక్సర్సైజెస్, టెక్నిక్స్ చెప్పుకునేవారు అనమాట. ఓకే. ఈరోజు ఎవరెవరు ఏం పాడుతున్నారు, వచ్చిన వెంటనే హాయ్ గైస్ ఎవరెవరు ఏం పాడుతున్నారు అని తెలుసుకుంటారు. అలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో. జడ్జెస్ కూడా అంతే, అందరూ వస్తారు, రాగానే ఒక వైబ్ వచ్చింది, వెళ్ళి కూర్చుంటారు. తమన్సా టైమింగ్, ఎనర్జీ అంతా అలా చాలా బాగుంటుంది సెట్లో. చాలా బాగుంటుంది. చాలా మిస్ అయిపోతున్నావు? చాలా మిస్ అవుతుంది. అర్థమవుతుంది చూస్తూనే. శ్రీరామచంద్ర గారికి ఏదైనా సాంగ్ మనం డెడికేట్ చేయాలి, జడ్జెస్కి ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలి అంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క సాంగ్ పాడాలి. ఒక్కొక్క సాంగ్ పాడాలి. గీతక్కని చూడగానే ఏదైనా సాంగ్ పాడాలని అనిపిస్తుందా? గీతక్క అక్క ఈ సాంగ్కి మంచిగా రెస్పాండ్ అయింది చంద్రకళకి. ఓ చంద్రకళ చంద్రకళ చంద్రకళ
కరకర కొరికే సొగసిరికే చాంగు భళా హో చంద్రకళ 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 నిదురను నరికే నిగ నిగకే చాంగు భళ హో మనసే మరిగే సలసల వయసే విరిగే పెళ పెళ మతులే చెదిరేలా మహాబాగుందే నీ ఒంటి వాస్తు కళ చంద్రకళ చంద్రకళ. గీతక్క గారి గురించి ఏదన్నా నీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తావు? గీతక్క చాలా గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. అవును. సో చాలా నేను ఒక ప్లేబ్యాక్ సింగర్, నేను ఒక జడ్జ్ని అలా ఉండదు అనమాట. అక్కతో చాలా నార్మల్గా చాలా క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటుంది అందరితో. అది మాతో అయినా మ్యూజిషియన్స్తో అయినా అదొక్కటి చాలా నచ్చేది అక్కలో. సో కార్తిక్ గారి గురించి ఏదైనా చెప్తూ పాడతావా, పాడిన తర్వాత చెప్తావా? చెప్పాక పాడతా. కార్తిక్ సార్ని చూడగానే లైక్ ఒక లెజెండ్ వెళ్తున్నారు అన్నట్టు. అంటే ఆయన చూడగానే చాలా సీనియర్, నిజంగానే చాలా సీనియర్, ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా నాలెడ్జబుల్ పర్సన్ అయినా, ఒక లెజెండ్ నిజంగానైనా. సో ఆ ఫీల్ వస్తూ ఉంటుంది ఆయన పాడుతూ ఉంటే. మనం ఫ్రీగా కాన్సర్ట్కి వెళ్ళామనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పాడితే కాన్సర్ట్కి వెళ్ళే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. సో ఫ్రీగా అక్కడ కూర్చొని ఆయన పాడుతుంటే ఎలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఎంత లక్కీ మేము అనిపిస్తూ ఉంటుంది ఆయన పాడుతుంటే. కార్తిక్ సార్ కోసం, కార్తిక్ సార్కి రాజా సార్ అంటే చాలా ఇష్టం. సో ప్రేమించుటేనా నా దోషము, పూజించుటేనా నా పాపము, ఎన్నాళ్ళని ఎదలో ముళ్ళు, కన్నీరుగై కరిగే కళ్ళు, నాలోని నీ రూపము నా జీవనాధారము, అది ఆరాలి పోవాలి ప్రాణము, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. సూపర్. నెక్స్ట్ తమన్ సార్. తమన్ సార్ ఆయన ఒక ఎనర్జీ, ఒక వైబ్. ఆయన వస్తే సెట్లోకి విజిల్స్ అలా ఆ టైప్లో ఉంటుంది అనమాట ఆయన వస్తే. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా తమన్ సార్తో? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఓజీ సాంగ్ పాడటమే బెస్ట్ మెమరీ ఆయనతో ఇప్పటిదాకా. తమన్ సార్కి ఏదైనా సాంగ్? ఆయన సాంగ్ ఒకటి ఆయనకి. నిన్నిలా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే, నిన్నిలా చూసానే, అడుగులే తడపడే నీ వల్లే, ఏ గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పుడే, నిన్ను చెరిపోయే నా ప్రాణం, కోరేనేమో నిన్నే ఈ హృదయం, నా ముందుందే అందం, నాలో ఆనందం, నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం, ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళే ఇలా. ఇదొక బొమ్మ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. శ్రీరామచంద్ర గారి గురించి ఏం చెప్తావు? శ్రీరామ్ అన్న చెప్పినట్టు ఆయన లైక్ వెరీ జెన్యూన్, వెరీ క్యాజువల్. అండ్ షూట్ స్టార్టింగ్లో ఎంత ఎనర్జీతో ఉంటాడో షూట్ ఎండింగ్లో కూడా అంత ఎనర్జీతో ఉంటారు. చాలా పేషెన్స్ అన్నకి. ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. సూపర్. ఆయన కోసం ఏదైనా సాంగ్? గెలుపు తలుపులే తీసే ఆకాశమే, నేడు నా కోసమే, అడుగు మెరుపులా మారే ఆనందమే, వీడది బంధమే, ఇటువైపు వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా, మెరిసావే రంగుల్లోనా, కల తీరే సమయాన అలనే నేలేస్తున్నా, అనుకుందే చేసేస్తున్నా, దారులన్నీ
ఊపిరి నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా నన్ను వీడి కదలదు కాలం ఒక క్షణమైనా. నీ లైఫ్కి రోల్ మోడల్ ఎవరు? మేబీ తమన్ సార్ అని చెప్పొచ్చు ఈ షో ద్వారా. ఆయన ఎందుకంటే ఆయన సేమ్ చాలా యంగ్ ఏజ్లో ఫాదర్ని కోల్పోయారు. ఆయన ఓన్గా కష్టపడి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకొని ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారు. సో ఓకే, మొత్తం ఒక ఈ సీజన్లో నీకు ఏదైనా స్పైసీ మూమెంట్ ఏదైనా ఉందా? అంటే చాలా కిక్కిచ్చిన మూమెంట్? మేబీ తమన్ సార్ అండ్ కార్తిక్ సార్ ఇద్దరు స్టాండింగ్ వచ్చి ఇచ్చారు నాకు ఒక సాంగ్కి, ప్రేమేంత మధురంకి. అది అంటే అది అప్పుడు అనిపించలేదు కానీ తలుచుకున్న తర్వాత ఇద్దరు నుంచున్నారు అని ఒక ఫీలింగ్ వచ్చింది. సాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తావు? సాడ్ మూమెంట్ మేబీ భరత్ అన్న ఎలిమినేట్ అయినప్పుడు ఎక్కువ ఫీల్ అయ్యా కొంచెం. సో ఓకే, బట్ ఇప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి నేను అడుగుతాను, మీరు జస్ట్ 2 wordsలో చెప్పండి, ఓకేనా? హరిప్రియ మేబీ అండర్ రేటెడ్. అండర్ రేటెడ్ అంతేనా? అంతేనా? ఒకటే వాడేనా? అండర్ రేటెడ్. అండ్ అక్క ఎక్కువ జెన్యున్గా ఉండిద్ది. స్కంద నాటీ బాయ్. నాటీ బాయ్. కీర్తన లైక్ సైలెంట్ కిల్లర్. ఎస్. శ్రీకీర్తి సైలెంట్గా చేస్తుంది కదా అన్ని, బయట మాత్రం అసలు ఏమీ తెలియనట్టు, స్టేజ్ ముందు అసలు నన్ను నోట్లో నాలుక పెట్టినా ఏం చేయాలి తిని అని అడిగే రకము, లోపల మాత్రం అసలు బయట బిహైండ్ ద స్క్రీన్స్ అమ్మ అల్లరే కాదు అసలు పిల్ల. శ్రీకీర్తి ఎక్కువ మాట్లాడే వాళ్ళని ఏమంటారు? టాకిటివా. చాలా టాకిటివ్. నీకు ఎలా ఉంటుంది వీళ్ళతో బాండింగ్ అంతా? వైబ్ అయ్యేది ఒకరితో కొంచెం లిమిటెడ్ పీపుల్తో అయినా అందరితోనూ మంచి బాండ్ ఉండిద్ది. అందరూ లైక్ ఎవరితో మాట్లాడినా వీళ్ళతో ఎందుకు మాడతా లేదు, వీళ్ళతో ఎందుకులే ఏం ఉండదు, చాలా ఏమీ లేకుండా హాయిగా ఎవరితో ప్రశాంతంగా ఉండొచ్చు. సో మీ అందరికీ హెల్దీ కాంపిటీషన్, హెల్దీ రిలేషనే ఉంటుంది కదా సీజన్ మొత్తంలో? సపోర్టింగ్ అని ఎలా ఉంటుంది? అంతా ఫుల్ సపోర్ట్ నాకు. అంటే ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకోవడమే. ఎలా అంటే రిహార్సల్స్ అప్పుడు అందరూ ఒకటే చోట కూర్చుంటాం, అందరం ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళి పాడుతూ ఉంటాం. ఇప్పుడు నాకు ఒక సాంగ్ వచ్చింది, నేను పాడుతున్నా, నా సాంగ్ వేరే వాళ్ళకి లైక్ భరత్ అన్నకి ఇంకా ముందే తెలుసు, ఇంకా బాగా తెలుసు అన్న నా కరెక్షన్ చెప్తాడు, అక్కడ అది అని చెప్పాను. అవసరం ఏముంది, కాంపిటీషన్ ఇంకా చెప్పకపోవచ్చు కానీ అలా చెప్తారు. నేను నాకేమైనా సాంగ్ చేసి నేను చెప్తా వేరే వాళ్ళకి, అలా అందరికందరూ హెల్ప్ చేసుకుంటా ఉంటాను అనమాట. నెక్స్ట్ కేశవరావు. కేశవన్న కేశవన్న లైక్ ఎలా అంటే అసలు ఏం చెప్పడానికి ఏం లేదా? అట్లా చెప్తా నాకు ఎలా చెప్పాలి తెలియట్లా. హోటల్కి వచ్చిన ఫస్ట్ పర్సన్ నేనైతే, నా తర్వాత అన్న, మేమిద్దరం ఒకటే రోజు వచ్చాం. ఫస్ట్ ఆ రోజు మేమే వాళ్ళ ఈవినింగ్ వాక్కి వెళ్ళాం అనమాట. సురేష్ అన్న మాకన్నా ముందు వచ్చారు. సురేష్ అన్న, నేను, కేశవన్న. అన్నతో మంచి మెమరీ ఏంటంటే ఆ రోజు సాయంత్రం మేము బయటికి వెళ్ళి అలా ఈవినింగ్ వాక్కి వెళ్ళొచ్చా అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా క్రికెట్ పిచ్ అంత గ్యాప్ చూపించారనమాట. అక్కడ నుంచి ఈ మాత్రం వాక్కి వెళ్ళొచ్చు, అంత మించి వెళ్ళకూడదు అన్నారనమాట. సో అప్పుడు మేము నవ్వుకొని తెచ్చాను, నేను కేశవన్న. అది బెస్ట్ మెమరీ. కేశవన్న గురించి చెప్పాలంటే ఇప్పుడు ఎవరిని అడిగినా, ఇప్పుడు నన్ను ఈ క్వశ్చన్ కేశవన్న గురించి ఎవరిని అడిగినా లవర్ బాయ్ అంటారు కదా, అలా లేదు. నాకు ఎప్పుడు కనపడలేదు కానీ ఎప్పుడు కనపడకుండా చేశాడు మేబీ, నాకు తెలియదు. నేను చూసిన కేశవన్న అయితే నాకు తెలియదు అసలు. ఎవరు చెప్పినా అన్న ఏది దాచుకోడు. అన్నకి చాలా నాలెడ్జ్ ఉంది, మ్యూజిక్ మీద చాలా నాలెడ్జ్ ఉంది, చాలా తెలుసు అన్నకి. నా దగ్గర ఉంచుకుంటా, నేను ఎందుకు చెప్పాలి, చెప్తే వాళ్ళు కూడా నేర్చేసుకుంటారు. అస్సలు ఉండదు, ఏం సీక్రెట్ ఏమీ లేవు. మ్యూజిక్ గురించి ఏం చెప్పాలని చెప్తాడు. అంటే చాలా ఓపెన్గా ఉండొచ్చు అన్నతో. నన్ను ఇదే క్వశ్చన్ ఎవరిని అడిగినా అన్న గురించి ఒక మచ్చ కూడా ఎత్తారనమాట. సో చాలా చాలా మంచోడు అని చెప్పాలి. మంచి బాలుడు. భరత్ రాజ్ నాకు చాలా క్లోజ్ అన్న, చాలా క్లోజ్ ఫ్రెండ్ లాగా. మేమిద్దరం వైబ్ అవుతాం బాగా 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 అంటే బాగా. ఎలా అంటే
ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నా మేము హాయ్ అన్న బాగున్నావా ఇలా మాట్లాడుకోం అనమాట. ఇప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాల ముందు కలుసుకుని మళ్ళీ మాట్లాడిన ఎలా మాట్లాడతాం అలాగే మాట్లాడతాం. ఓకే, ఆ టైప్ వైబ్ వచ్చింది. అంటే నైట్ మంచిగా బిర్యానీ అన్ని చేసుకుందాం అనే టైప్, ఆ బ్యాచ్ అంతే ఇద్దరిని. సూపర్. అనిరుద్ధ్ అని అన్న లాస్ట్ టైం అనిరుద్ధ్ గారు పేరెత్తగానే ఒకటే నవ్వులు ఇగైకలు పక్కపక్కలు, నువ్వు కీర్తన ఎందుకు, ఏముంది అంత సీక్రెట్? ఆ సీక్రెట్ అంటే ఏం కాదు, అని అన్న మెంటర్ స్టేజ్, అన్న ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ మెంటర్ స్టేజ్. ఎలా అంటే అన్న ఒక్కొక్కసారి కంటెస్టెంట్లు అనిపించరు నాకు, నిజంగా కంటెస్టెంట్లు అనిపించరు. ఎందుకంటే పాడుతున్నప్పుడు కానీ మేము పాడుతున్నప్పుడు కానీ అన్న కరెక్షన్ చెప్పడం, ఇంప్రవైజ్ చేయడం అవన్నీ ఎక్కువ బాగా చాలా బాగుంటుంది. ఏంటి ఎక్కువ ప్రవచనాలు అవి చెప్తుంటారంట, నిజమా? ఎవరు? అనిరుద్ధ్ గారు. లేదు, కొంచెం ఏదన్నా అడిగితే డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారంట. స్టేజ్ మీద కూడా అంతే కదా, ఏదైనా కొంచెం ఏదైనా అడిగితే మొత్తం దాని వెనకెవరు, దాని ముందెవరు, దాని ముందు ఉండేపోయేది ఎవరు, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ ధృతి మంచి సింగర్ తను. మేమిద్దరం ఇంతకుముందు ఒక షోలో కలిసాం, మళ్ళీ ఈ షోలో మంచి బాగానే ఉంది. మరీ బై అంత కాదు కానీ తెలుసు గుడ్ సింగర్ అని, అంతే. సూపర్. కుశల్ అన్న ఎలా అంటే తనకి తన గురించి తెలుసు, తను సెలెక్ట్ అయినందుకు ఎలా అంటే మా అందరికన్నా తనే ఎక్కువ గ్రేట్ఫుల్ అనుకుంటున్నాను నేను. అంటే లైక్ ఎలా అంటే మేమందరం సెలెక్ట్ అయ్యామని మాకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అందరికన్నా ఎక్కువ ఎగ్జైట్ అయ్యేది కుశల్ అన్న. ఓకే, సెలెక్ట్ అయినందుకు నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్పి ఎక్కువ ఎగ్జైట్ అన్న అనమాట. ఎగ్జైట్ అవ్వడం అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ అని కాదు, ఎందుకంటే తనకి ఎందుకో నాకు అనిపించింది ఇది, లైక్ నేను నా టాలెంట్కి ఈ షో చాలా ఎక్కువ, నేను చాలా లక్కీ అని స్టార్టింగ్లోనే అన్నలో కనపడింది నాకు అది. సో తర్వాత సాయి వల్లభ ఈయన గురించి ఏం చెప్పమంటారు? నా రూమ్మేట్ ఆడు. ఓకే, అయితే నీకు ఎక్కువ మెమరీస్ ఉంటాయి కదా. ఆడు ఒకటి చెప్పు, సింగింగ్ ప్రాక్టీస్ చేసేవాడా, డాన్సింగా? రెండు నైట్. అబ్బా వాడు ఈ సాంగ్కి ఓ సుకుమారి, ఈ సాంగ్ కింద నుంచి కాళ్ళు, వాడికి ఎలా అంటే ఆ రోజు నైట్ నేను పడుకునేది 12ంటికి, నేను అలా పడుకొని అమ్మయ్య అని దుప్పటి కప్పుకొని మొదలెడతాడు ప్రాక్టీస్. అది కూడా ఎలా వాడు పడుకుంటాడు, లైట్లన్నీ కట్టేస్తాం అంతా పడుకునేటప్పటికి తొలి ప్రేమ అంటే మొదలెడతాడు నైట్. అబ్బా ఒరే ఇప్పుడు దాకా ఏం చేసావరా అనిపించింది, ఏమనలేము, ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఒరే ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నా అడగలేము, అలా పడుకునేవాడిని నేను కూడా. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ ఏం చేశానంటే నేను ఆ సాంగ్ వాడికి బొమ్మ బ్లాకర్ వచ్చింది, అది అవ్వగానే చెప్పా ఇంకొకసారి 12ంటికి లేచి కూర్చొని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు చెప్తాను ఈ సంగతి అన్న. ఈ డాన్స్ అంతా కూడా ప్రాక్టీస్ చేసి స్టేజ్ మీదకి వచ్చేవారా, లేకపోతే స్పాంటేనియస్ ముక్కాబ్లాక్కి వాడు ప్రాక్టీస్ చేశాడు. ఎందుకంటే ఆ సాంగ్ ఇచ్చినప్పుడు నిజంగా వాడికి ఆ థాట్ చేద్దామని ఉందో తెలియదు కానీ అందరూ అడిగారు లాస్ట్లో డ్యాన్స్ చేస్తావా అని. అలా అడిగినందుకే వచ్చిందేమో థాట్ నాకు తెలియదు కానీ మొత్తం మీద అయితే ప్రిపేర్ అయ్యాడు ముందే, డ్యాన్స్ చేద్దామని ప్రిపేర్ అయ్యాడు. ఓవరాల్గా తన గురించి వాడు ఎలా అంటే నా ఏజే, నాలానే అంటే చాలా ఫ్రీగా మాడతాను, ఆడతాను నేను చాలా ఫ్రీగా, అంటే భర్త అంతా ఎలా మాడతాను వాడితో అలాగే మాడతా ఫ్రీగా. సూపర్. రజనీ శ్రీ పూర్ణిమ గురించి ఏం చెప్తా? అక్క వాయిస్ చాలా బాగుంటుంది, లైక్ ఒక యూనిక్ వాయిస్ లాగా అక్కదే. లైక్ ఒకసారి నాకు ఫీవర్ వచ్చింది, ఫీవర్ అండ్ కోల్డ్ ఫుల్ పట్టేస్తే అక్క నైట్ చూసి నా జెండు రాసింది అనమాట వెనకాల, నువ్వు నా తమ్ముళ్ళు అంటారా ఏం సిగ్గుపడ్డా ఎందుకు అని చెప్పని. గుర్తుండిపోతుంది నాకు అది. సో ఓవరాల్గా మీ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు కంటెస్టెంట్స్గా వచ్చి మంచి హెల్దీ రిలేషన్స్తో ఫ్రెండ్స్ అయిపోయారు. వీళ్ళందరికీ ఏదైనా మీ అందరి కోసం ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలి అని అంటే ఏ సాంగ్ పాడతావు? ఒక్క లైన్, మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాలోకే మారే, మోమాటాలే లేని కలే జాలువారే, ఒంటరైనా ఓటమైనా
వెంట నడిచే నీడ నీవే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. తెలుస్తుంది నీ పెయిన్, తెలుస్తుంది మిస్ అవుతున్న పెయిన్ తెలుస్తుంది. సో ఓవరాల్గా నీ విన్నింగ్ని ఎవరికైనా డెడికేట్ చేయాలి అని అనుకుంటే ఎవరికి చేస్తావు? అమ్మకి. అమ్మకే. ఓకే. సో మొత్తానికి ఫినిష్ చేసే ముందు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అంటే ఒక మాటలో ఏం చెప్తావు? ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. మనం ఆపర్చునిటీస్ వెతుక్కోకుండా మనల్ని ఆపర్చునిటీ వెతుక్కొని రావాలి అంటే ఈ షోనే. థ్యాంక్ యూ నజీర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్ నజీరుద్దన్తో మనం ముచ్చట్లు. కీప్ వాచింగ్.